ఎప్పుడు గింతేనాయే ఎన్నడు చక్కగా పైసలు ఇచ్చిన చెప్పురు మీరు. ఏం మనసులో ఏమో మొన్నటికి మొన్నకి రామన్నకు 10,000 రూపాయలు ఇచ్చిన. ఎన్నడు మీరు ఇచ్చేది? ఇలా 10 నుండి అన్న లేడు, మా దగ్గర ఇప్పుడు లేవు, ఇత్తం పోనబట్టే అప్పిచ్చి అడుగుడు తప్పుకున్నది. ఏం మనసులో ఏమో. అబ్బబ్బబ్బబ్బబ్బా, అవసరం ఉన్నప్పుడు మొన్న 10,000 అని వచ్చిండు. ఏడాది పొద్దు కాబట్టే ఇన్ని రోజులు పైసలు ఇచ్చి పెళ్ళానికి మంచిగా లేదు, పానం మంచిగా లేదు, దాకొనకు తోలకపోవాలి, ఒక 20,000 10,000 అనుకుంటూ వచ్చిండు. ఇవరకు అసలు లేదు, ముత్తి లేదు. ఇక ఇంటికి అడుగుటానికి వస్తే ఇంక మళ్ళీ మాట్లాడుతాడు. మొన్నటికి మొన్న ఎటో తప్పించుకున్నాడు, ఇలాంటికి ఎటో తప్పించుకున్నాడు. ఇలా భార్య ఉండే అవదనేమో 7 ఉన్నాయి ఇప్పుడు అని మాట్లాడుతుంది. ఇంటల్లోనికి అప్పిచ్చి అడగరాదట, అప్పు చేసి కౌసుకూర తిన్నట్టుంది ఇలా కథ. మొన్నటికి మొన్న ఇచ్చిన, ఏడాది కింద ఇచ్చిన, పత్తలేడు, జాడలేదు, కనవాడు లేదు, ముచ్చట్లేదు. మరి ఇచ్చిన మనిషికి ఇవ్వాలి, ఎట్నో కట్టపడి ఇవ్వాలని లేనే లేదు. ఇంటికి వస్తే మళ్ళీ ఓనాడు ఎగబెట్టుడు, ఓనాడు లీడున్నానుడు, పొలంకాడు ఉన్నానుడు, కరీంనగర్ వేనానుడు, సిరిసిలకేనానుడు. ఈ అంగడి పాడుగాను, ఈ గోస పాడుగాను, ఏనొద్దులని వెళ్ళది ఇవ్వాలి. ఏం కదా నాకేడికెళ్ళి పైసలు వస్తే షెట్టు ఉందా నాకు తెంపడానికి? ఈ మనుషులు చల్లకుండా ఏడికెళ్ళి మోపైరో మంది సొమ్ములు తిన. అయినా ఈ రోజులల్లా కట్టం చేసుకుంటే 4 రూపాయలు బ్యాంకులు వేసుకోవాలి, లేకుంటే చెయ్యిలో పెట్టుకోవాలి. కానీ మిత్తి వస్తుంది కావచ్చు, వడ్డీ వస్తుంది అనుకుంటే ఇస్తే మన కొంపనే మునుగుతుంది. కట్టెపడి మందికి ఇచ్చుడు అవుతుంది. వాళ్ళేమో చేతులు చాపుతారు, ఎక్కడి ఏడికి వస్తాయి అనుకుంటా. మందిని ముంచుకుంటా కొన్నేళ్ళ బతుకుతారా, ఎప్పటికి బతుకుతారా? అబ్బా అయ్యో, ముళ్ళు గుచ్చి పాడైంది కదా. ఈ రేణువులు పాడగాను బగ్గనే గుచ్చింది. ఇంటికి పోయి ఉప్పు సిరికన్న వేసుకోవాలి, పానం వెలకపాయ. ఓ, సగం ఇరిగింది, సగం ఇతలకు వచ్చింది, సగం లోపలనే ఉంది. నడవత్తలేదు కదా. ఈ ఎండ చల్లకుండా సంతాన్ని చూస్తున్నావు ఏంది? సంపిగా ఈ బాధ నుండే, ఈ లోళ్ళు ఉండే ఒక సిద్ధం అవుతుంది. మరి ఏమనుకుంటున్నావో, ఏం కథనో కానీ సంపు. నేను కొట్టినా తిట్టినా నేను ఏమన్నా మాటలన్నా కొట్టి చంపబడుతుంది. ఊకుంటావా ఇక చెప్పు, చల్లబడవా ఇక? అట్లే ఏడి ఎట్లా వండుకుంటా నన్ను చంపబడుతుంది. సచ్చిందినా ఏముండేది, సంపిగా నన్ను గోసపాడుగాను. రోజుకు 40-50 డిగ్రీలు కొట్టబడుతుంది. ఎంతగానో మొక్కాలి, చేతులు వచ్చి దేవుడా అని దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, కొట్టకు, మనుషులు చచ్చిపోతుర్రు, గాలిగావర్ అవుతుంది, ఎరగబెట్టి సత్తరు మనుషులు అని అంటే ఇంటనే లేకపోతుంది. అయ్యో భూమి మీద మనుషులు ఎట్లా బతుకుతారని ఉన్నట్టే ఉందా నీకు? ఇక మందేమో మా మీదనే ఏడుపు, మంచిగా బతుకుతారు, వాళ్ళకేంది అని నా మీదనే ఏడిపాయే. దేవుడివి నువ్వన్నా కనకరిస్తలేకపోతివి. అవ్వా, రెనిములు ఉన్నట్టుంది, నడవ రాకుండా గట్టిగానే కూర్చింది. ఇటు ఎండ కొట్టబట్టే, అటు దగ్గర తలగబట్టే. ఉన్నావే లచ్చి, ఇది ఉంటుందా? దీనికి ఎప్పుడు కైకి లారటమేనే. ఓ, అరసమూలైన కంటే అడిగి ఉంది బతుకు, నడవనే అత్తలేదు. ఇది లేచి పాడైతలేదు నాకు. పన్నడంటే ఏడ పడతగా అన్నే సాప. మరి తీతా మడత చేసేనన్న పెడతా అనేది లేనే లేదు నా మొగనికి. ఎటువైనా మరి తిరిగిపోతాడు, ఇంటికాడుంటొట్టు. నా అమ్మగారు పెట్టిన బెడ్లు బంగారం వాళ్ళు ఉన్నాయి. అలా అంటే ఏమైతుంది? ఆడదాట ఈ సాప వేసుకొని కింద వంటనే అంతదాట. ఆడదాట ఈ సాప వేసుకొని కింద వంటనే అంతదాట. ఓయమ్మా, చాలా చిన్న సెకల్ లేవురా నీలో. అదేం నిద్రో నాకు అర్థం కాదు. ఇప్పుడు దీన్ని ఏడబెట్టాలి, సదిరే మొగోడన్నా కాకపాయే. నేను పెట్టుడు, ఆయన తీసుడు, ఇదే సాల్తాంది ఈ సాపతోటి నాకు సంసారం. పెద్దది కొనుక్కున్నాడు చూడు ఒక్కని పానానికి. దీన్ని ఇంకోసారి తీయకుండా పెడతా కానీ. ఎటువైనావు నీ మోకానికి అగ్గిదాలుగా? ఎటువతాడే పోతావా? ఏమైంది? అయ్యో, వాళ్ళ ఇంటికి పైసలు ఏడాది కింద ఇచ్చిన గరామన్నకు అడక్కని పోతాను లేనే లేడు. కానీ ముళ్ళు గుచ్చినట్టుంది, రేణు ముళ్ళు పానం వెళ్ళకపోతుంది. ఇంత ఉప్పు సిరికన అయిపోతే పో. రేణు ముళ్ళు గుచ్చిందా? రోడ్డుకుంట రంగ గుచ్చిందే. ముళ్ళు బాగానే గుచ్చుకొని వచ్చినావు కానీ దీని కథ ఏంది? రోజు నువ్వు వెయ్యా, నేను తీసుకొచ్చిడ పెట్టా, ఇదేనా నా కథ? ఇక షాపుకేం పుట్టిందే, ఒక ఆడెత్తే అదేముంటది. తెల్లని దాకా నాకు ఇంత నిద్ర ఉంటలేదు. అటు పోరుతన్నా ఇటు పోరుతన్నా, ఏం చేయాలి? సపరేట్గా నీళ్ళ మీద వండుకుంటున్నా, తప్పేమున్నదే? పండుకున్నప్పుడు సాపేసుకుంటే కింద వండాల కాదు, ఆ బెడ్లు ఎందుకున్నాయి? పనులెక్క తెచ్చిరా మా వాళ్ళు. ఏ అసలు నిద్ర పట్టి పాడైతే లేదు. 12-1 దాకా అటు బొరుతన్నా ఇటు బొరుతన్నా, కింద వండక కింద వంట అన్న, ఏం చేయాలి?
కిందెందుకు అంటాను? నీకేం పోయే కాలం వచ్చింది? నిద్ర పడతలేదా అంటే మళ్ళీ గట్లా మాట్లాడతావు. అసంటప్పుడు మా వాళ్ళని బెడ్లు పెట్టు అని ఎందుకు అన్నావు? అలా వండనప్పుడు అచ్చిన ఎందుకు పోగొట్టుకున్నాను అద్దన్న. గదేమన్నది నీ మొఖానికి అగ్గిదాలుగా. ఇది నాకు ఇంకోసారి ఇటువంటి పని చెప్పినావు అనుకో, పంట వదిలిపెట్టిపోతావు. ఎవరు తీయాలి షెడ్డర్లు? ఓ నువ్వు కట్టని చేస్తే పలిగిపోతాంది. తీరైన కట్టని చేస్తున్నావు, చేను కడుక చేస్తున్నావు, ఇంట్లో చేస్తున్నావు. గీ చెద్దరు తీయత్తలే, గీ షాప తీయత్తలేదు. మళ్ళీ ఇంక మర్రబడి మాట్లాడుతుంది మీదికి. మొగని భయం లేదు, ఏమని భయం లేదు నీకు. చేస్తాను నా పని అసమైతే లేదు. నువ్వు చేస్తే వలిగిపోతుంది, నేను చేయక చెడిపోతుంది. ఎక్కడి పని అక్కడనే పెడుతుంది వచ్చినములే. ఏం చేయమంటున్నావే? తెల్లని దాకా నిద్ర పట్టక రోజు 12-1 దాకా అటు పోరుతాన్నా ఇటు పోరుతాన్నా. నా తిప్పలు నీకు ఏమెరక? సపడని నాలుగు వండుకుంటున్నా సాపేసుకుని. ఏమైతుందే అంటే రానప్పుడు ఆమ్దాన్ని రాసుకున్న ఒకటే అన్నట్టు నన్ను అడుగు పరుపు కాంతే నొచ్చుడే నొచ్చుడు. చిన్న నొప్పులు కాదు, పురుటి నొప్పులు వచ్చినట్టు. అండలేని ఊళ్ళో ఉండరాదట, ఆశలేని అవ్వగారింటికి పోరాదట. అట్లున్నది నా బతుకు. అటేమో నా అవ్వగారిదేమో అండలేకపోయా, ఇటు నీతోటేమో మంచిగా లేపాయి నా బతుకు కగ్గిదాలుగా. ఏం చూస్తాను? దాని పెట్టమని చెప్తే కదా. అయ్యో బాగా ఉరబడుతుంది. బగ్గ పని శాతం అయితే అని చెప్తాడు మళ్ళా మొగోడు. నువ్వు కట్టని చేస్తే వలిగిపోతుందే. ఎండ కైకిలు పోయి నన్ను సాస్తాను. ఏం ఏర్పడుతుందే నేను తెచ్చిపెట్టిన కొద్ది నీకు. తినేదేమో మొగన్ సొమ్ము, పాడేది మిన్నని పాట. అండి పెడితే తింటలేవా? ఎవరైనా ఆడవాళ్ళు అంటున్నారో లేదో మొగానికి. నువ్వే ఒక పెండ్లాన్ని వండి పెడితే అంచె గోలిచ్చి గాలిచ్చి అన్నట్టు అన్ని పెడితే నేను తింటాన్నా. నువ్వు మెల్లగా మంచాలకి లేచిపోయి పొలం కాడ కూర్చోండి, కరెంట్ పెట్టి మెల్లగా వస్తావు. నేను అరొక్క పని చేయాలి. ఆకులు ఉడబడితే, ఇల్లు ఉడబడితే, బోల్దోమ పడితే, బట్టలు నిలబడితే, అన్నం వండబడితే, కూర వండబడితే, అరొక్క పని నాది. అదే లోకం మీద ఎవ్వరు చెత్తలేరు. నువ్వు ఒక్కదానికి చేసి పెడితేనే నేను తినుకుంటా గిట్ల గిట్ల ఎలక పిల్లటోని ఉండటోని ఇంత బర్రె బలిసినట్టు బలిసిన. బర్రె బలిసినట్టు బలకపోతే కుక్క పిల్లలు ఎక్కువ, పంది పిల్లలు ఎక్కువైనవేమో. ఆ ముఖం నీ ముఖం బొర్ర ఏటో పాడైంది. ఏమే ముఖం తెల్లగా ఉండదానికి చేసుకున్నప్పుడు అంత ఏటో అయింది. ఇంట్లో నీడ పట్టుకునే మాట్లాడుతుంది కదా, నీడ పట్టుకుంటున్నా అంటావు కదనే. ఒరిన కాడికి మాజాలు కానీ ఆ చాప దిశ మీద పెట్టు. ఊగా తీసుడు పెట్టుడు దాంతో నాకు. ఏం కొడతానవే? కొడతాను. ఒర్రిందే కొడుతుంది. తలకాయ ఇట్లా ఖరాబ్ అవుతుందా? మెదడు ఇట్లా ఖరాబ్ అవుతుందా నీకు? కొన్నాడు హైదరాబాద్ పోయి దాగోల నుంచి కచ్చుకోపట్న. మెదడులో పురుగు వాడుతుంది. ఈ ఒర్రు పాడుగాను ఓ ఇదే కొనుకొచ్చిందట. దీని అవగారుగా ఇంకా షాప పెట్టిర్రట. ఇంక మంది ఎవరన్నా లగ్గాలు చేస్తే పెట్టిరో పెట్టలేరు. షాప పెద్ద షాప. నీ ఒర్రుడు గంగలగోను గందుకే ఉన్నావు పో. ఇంట్లో పని చేసే వరకు బలిగిపోతుందట. ఇదే గాంక ఎత్తందట. నేను అన్ని పెడతానా నువ్వు చేస్తున్నావు, నేను అన్ని పెడితే నువ్వు తింటాన్నావు అని మాట్లాడుతుంది. మంది అన్నుతలేరే. చేప ఇది కాకుండా ఇంకోటి కొనుకొచ్చు. బంగారు చేప ఎంటితో సంపాదించిర్రు అవ్వగారు, బంగారు చేప వేయించిర్రు. అతి చేపకి ఇంత వస్తుంది. బంగారం ఎండెత్తుకత్తి ఏం చెప్తావు? నన్ను ఇక ఎన్ని మాట్లాడతావు? ఎగవాడే కొడతావో? అవో ఈ రెనుములు పాడగాని కాలు గుచ్చిపాడైంది. మెత్తడి జాగదా పాన వెలకపోతుంది. ఇంత ఉప్పు సరికన్నా ఎత్తదేమనంటే ఇంట్లో కురికింది మళ్ళీ ఆడిది. ఏమే ఉన్నావా? పోతున్నా. ఎదురు పడేది ఉందా లేదా? బయటికి వస్తున్నావా? అది పోతేవి కానీ అది మరి ఎండలు బాగా కొడుతున్నాయి కదా. ఎదురింటి పోషక్క లేదా వాళ్ళు మొన్ననే కింత పెద్ద కూలర్ తెచ్చుకున్నారు. ఈ గౌరవానికి తగ్గట్టు మనకు కూడా పెద్ద కూలర్ ఉండాలి కదా, అందుకని తెచ్చుకుందాం అంటున్నాం. కూలరే కావన్నా, ఏసీ కూడా తీసుకురావన్నా. ఇట్లా తిప్పకే నా నరాలు చిల్లుమంటే చాలా చిన్న సెకల్ లేవురా నీలో. నువ్వు ఇట్లా తిప్పినావు అనుకో, నేను నీ చుట్టూ తిరగవలసి వస్తుంది. అయితే మరి ఏమంటావు? ఏసీ తెచ్చుకుందామా? ఏంది ఏసా? అదేమన్నా చాక్లెట్ అప్పిప్పురేమంట 40,000. ఆ 40,000తోటి అనుకుని మిత్తికి ఇచ్చినాం అనుకో, నెలకు 1,000 రూపాయలు వస్తుంది. మనం మంచిగా మటన్ తీసుకొని కమ్మగా తినచ్చు. మన ఇంటెనక జామ చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది. చల్లటి వెన్నెల మంచం వేసుకొని చల్లగా వండచ్చు. మంచి నిద్ర పడుతుంది. వేసేందుకు బండేందుకు. అవునా? మిత్తికిస్తావా? ఇచ్చుకో ఏంది
బయట జామ చెట్టు మామిడి చెట్ట అయితే సాప దిండు ఇస్తా పోయి పండు ఆన్నే జాంకాయలు తింటూ మామిడికాయలు విసుక్కుంటూ ఆన్నే జావు జాంకాయలు తింటూ మామిడికాయలు విసుక్కుంటూ ఆన్నే జావు పెళ్ళామా గిళ్ళామా అని మాట్లాడినావు అనుకో తోలు తీస్తా మళ్ళా చి పెళ్ళానికి కోరిక కూడా తీర్చలేదు నువ్వేమోనివయ్యా పొదిరింటి పోషమని చూడు అలా మొగుడు అడగగానే కొనిచ్చిండు. ఏసీ అద్దె ఏసీ కొంటే 40,000 వస్తాయి. మనం కొనలేదనుకో 40,000-50,000 మిగులుతాయి. ఆ పైసతోటి నీకు 1/2 తులం బంగారం కొనిస్తేనే. నువ్వు వద్దు, నీ బంగారం వద్దు. మా అవ్వగారు పెట్టిన బంగారం మత్తు ఉంది. సరే నువ్వు ఎట్లాగో పిసనారి మొగునివే కానీ కనీసం కూలర్ అన్నా కొనయ్యా. మా కొనుకొస్తుంది. ఇగో రాంగా 2-3 మల్లెపూలు తీసుకొస్తా. స్వీట్ బాక్స్ కూడా పట్టుకొస్తుంది. ఏం చేస్తావు మరి? ఇక నీకంటే ఎక్కువరా? సరే ఇంకా అట్లా అన్నావు, మంచిగా ఉంది. ఇంకా కావన్నా మరి? ఏమద్దు చెప్పండి రా, నీకు ఇష్టమైన వంట చేసి పెడతా. ఇక మా తీసుకొస్తుంది. అబ్బా ఎట్లయితే నా మొగుడు కూలర్ తెస్తాడంట, చల్లగా వండుకోవచ్చు. ఇక నా మొగుడిని కూలర్కి అయితే ఒప్పించేసిన చాలా చల్లగా వస్తుంది. కూలర్ వేసుకొని వండొచ్చు. ఏమే పోసి కూలర్ తెచ్చుకున్నాను పెద్ద తిప్పుకుంటే కదా, నా మొగుడు కూడా తెస్తుండు కూలర్. ఓహ్ ఈ నొప్పి పాడుగాను తడతడా అనుకుంటా జలుపుతుంది. అడుగు ఇటే ఎత్తలేదు అటే ఎత్తలేదు. ఇక అంతా నిర్రవాసింది కాలంతా. అబ్బా ఈ 2-3 చల్లకుండా కూర్చుడేమో కానీ ఈ పక్క అంతా నొప్పి పెట్టింది. అడుగు తీసి అడుగు ఎత్తలేదు. ఈ ఆడిదేమో ఇంట్లో ఏం చేస్తుందో ఏమో. ఇంత ఉప్పు సురుకు తీసుకురా ఏత్త జలుపుకుంటా అంత తక్కువ అవుతుంది, నొప్పి తక్కువ అవుతుంది అంటే అటే ముట్టింది ఇంట్లోకు. నన్ను ఎప్పుడు వంటింట్లోనే పెడతారు. ఏం తింటుందో ఏం మింగుతుందో మరి అది సత్తదో బతుకుతుందో నాకు ఎట అర్థం అవుతలేదు దీని గురించి. ఏం చెప్తున్నావు ఇంట్లో? ఓకేనాడు. ఇగో అప్పాలు చేద్దామని అప్పల పుల్లగా అడుగుతున్నా. ఏమైంది? ఈ 2 కూర్చి ఈ పక్క అంతా నొప్పి పెట్టింది. ఇంకా అగ్గి సురుకు తీసుకురా వేసుకుంటే జర నొప్పి తక్కువ అవుతుంది అంటే ఇంట్లోనే పెడతారు నిన్ను. ఏంది నీ ముళ్ళునేంది అలా? దీంతో ఇటు కూర్చుని నాకు పాట వెళ్తుంది. దెబ్బ ఫోటో ఎక్కాలి కొడుకు ఏమంటున్నాను. చూడేసిరంతా ఇదంతా నొప్పి పెట్టింది. కంపోలు కొడతావేమో చూడమంటే ఇంతనన్నా జాలిగున్నది లేదు. బండోరే ముళ్ళు కూడా తీసుకొని రాకపోతే ఎట్లా బతుకుతావు? తన్నాడు జర తన్నాడు. తండ్లా ఆడతా ఆయన కోసం నేను. చూడేసారా ముళ్ళు దీంతో పని చేతగా నీకు ఏం మంచి నువ్వు దాన్ని పట్టుకొని తల్లడి తాండు ముళ్ళు కూర్చింది. నడువత్తలేదే మొత్తానికి నువ్వు పెట్టింది. ఒకసారి చూడుగా పట్టు చూడు. నేను చూస్తలేను ఆయన. ఇక పట్టు కండ పట్టు చూడు జర చూస్తా. నా పని పోను నీ పని పోను ఇదే పని మనకు. తర్వాత వేసుకుంది చూడు. ఇగో కాలు ఎక్కడెత్తాను ఆయన తలకాయ మీద ఇక పట్టు. వచ్చి నీ దొంగ దినాలు కాను తీసుకొచ్చి మంచిగా తలకాయ మీద పెడతాను. కాలుతో దొక్కుదాం అనుకుంటావా? నేను చచ్చినాక మంచిగా బతికే ఒక్కని పిన్నిస్ బట్టి పొడతా ఎక్కడ పడితే అక్కడ ఏమనుకుంటాను. ఇదేంద్రిద్యా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక రే చిన్న కథ కదిరిద్యా. బాగా బలిసి నువ్వు ఉన్నావు చూస్తేందే. చూస్తా ఈ బంగారు కాళ్ళని తీసుకొచ్చుకొని నా కాళ్ళ పెట్టుకొని చూస్తా మురిపోయిన కాళ్ళని. మందిని కాదు మొగన్నే, నేను మందిని కాదు ఏమనుకుంటున్నావు కానీ నువ్వు. మందికైతే మా చూద్దు. అయ్యో ములుగుచ్చిందని అంటే లేకపోతివి. ఎటు పడతాడే మాట్లాడే పడుతుంది, తిట్టే పడుతుంది. ఇక సచిన తలకాయ తురుపుకుంటేంది పడి వరకుంటేంది. ఎట్నో అయితే తిన్న బతుకు, లేకుంటే పానం కట్టుకొని నువ్వు మంచిగా చూస్తావు. నన్ను ఎప్పుడు ఇదే మనం అది పొయ్యిలు ఉప్పు వేసినట్టు జాలి కలగదా నీ గుండె గిద్దనన్నా. ఏడుందే నీ గుండె? గుండెలా నవ్వే ఆడదాన్ని ఏడ్చే పోగొని నమ్మరాదట. నువ్వు నా దగ్గర ఎన్ని కథలు పడ్డా నేను నమ్మ నిన్ను. ఏదో నమ్మించడానికి అయ్యో కట్టం పడ్డా దీన్ని లగ్గం చేసుకున్నా అని చదువుతాండి. ఇక పూలు తీసుకొని చేత కాదు కానీ ఇంకిన మొగోడు ఏదో తెలిసి తెలియక నిన్ను కట్టుకున్నా కానీ తెలిసిన అయితే నిన్ను వేసుకుందిరా చెప్పు. బాకి ఇటు ఇది నొయ్యబట్టి నువ్వు నొప్పి పడుతుంది. ఎన్నడేగా నిన్ను మంచుకున్నది అన్ని నొచ్చుడేనే నాకు. నువ్వేనన్నా చావు నేను ముళ్ళుది ఏంది. అయ్యో ఈ ముళ్ళుది ఏ నొప్పి వేషం అయితే లేదు. మళ్ళీ ముళ్ళు తీయమంటే పొడితే ఏమనుకుంటాను తీసుకో.
అయ్యో మాట్లాడిచ్చినట్టు బాగానే ఉంది ఇంతగానో దండలాడుతాడు ఇంతనన్నా గోస అనిపించలేదా నీకు నీ కళ్ళు కనబడేయారా కాకులు పడిచినాయి ఇట్లనా నాకు అది దొరికిపాడైతే లేదు ఏళ్ళ కూర్చుందో ఏమో లోపల ఎట్లా కూర్చుందో నాకేం ఎరక కానీ నేను మా అవ్వల పొలం కాడికి పోతానా పో వెళ్ళగరా? సరేనా? సరే పో నా పొలం కాడ చేసినావు నీకు సంపాదించిందా నీ అబ్బాయి ఇచ్చిన అలా చేస్తావు పో అబ్బో ఇటు కాకపోయి చేస్తాడు పని నేను చేయొద్దట ఇది గిట్టు పెట్టన్న పోతా నువ్వు అత్తవా రావా నేను పోతానా నేను ఎట్రాను పో కుక్క మరినట్టు మొరుక్కుంటా ఇంకా మా నామి కుక్కలు వేసుకుంటా ఇంకా నాదే తెలివని మురుకుతాను ఆడిది అబ్బా హుషారుతనం దీనికే ఉందట హుషారుతనం ఏదో పీకంతిలో వెళ్ళేందుకు ఇద్దరాలు మొగల లోళ్ళు అద్దంలో నీడాన్ని నేను ఊపున కొద్ది దీనికి బాగా రెచ్చిపోతాను రెచ్చిపోతారా నువ్వు రెచ్చిపోతానవే మాటలు బాగా చంపుతావే ఎగబడతాను మొగల మీద కురుకొస్తాను మింగుతావా నువ్వే నన్ను మింగేటట్టున్నావురా మిడిగుడ్లు పెట్టుకొని ఇంకా నేనాట మా జరగనాడు నేను అడతా పంకేసుకొని పండు కాలుకు ముళ్ళు గుచ్చిందని పంటపో ముఖమే సింగారం ఉంది గుణమే రీతి లేదు పో నీ గుణం ఉన్నా రీతి ఎక్కువ తక్కువ మాట్లాడినాం అనుకో ఓ మాదాలి పో కత్తివి కట్టే అవగారింటికి పోతున్నామేమో ఇంత నువ్వు ముందు కాలే ఏమనుకుంటాను నువ్వు ఏంటి ఎట్లా కనబడతాను నేను ఎట్లా కనబడతానా మా అమ్మగారింటికి అంటే చాలు కొట్టడానికి వస్తానవా ఏమో అనుకుంటున్నావు అమ్మ సంగతి చూస్తా మంచిగానే అవుతుంది కళ్యాణ్కి కాలు దూతానో కానీ ముళ్ళు గుచ్చిందన్న ఏది ముళ్ళు మంచిగా నడతాను పేనట్టుందే పోయినట్టుంటది నీకు నీ కథలన్నీ నాకు ఎరకలేదు అనుకుంటాను దొంగ పాడుకో పని చేయబడుతుందని తప్పించుకునే ప్లాన్ రా ఇదంతా నేను పోతానా పో పలిగిపోతుంది పో కట్ట నువ్వు చేస్తే నీ ముఖం బుర్రయ్య మందిగా బతుకుతున్నావే భూమి మీద పోయేటికి కట్టెని చేసుకొని బతుకుతా మొగాన్ని కాపాడుకుంటా తెలుగు కొద్ది బతుకుతా ఇగురం కొద్ది బతుకుతాను అన్నది నాదే హుషారుతానమని మాట్లాడుతుంది నీ తెలివి లేని లోకంలో మనవాడ పోయిందా పోయింది ఇది పోతే నా పీడనే పోతుంది ఇది నన్ను ఇచ్చిపెట్టి వేరే కానీ నేను మంచిగా దావత్ చేసుకుంటా సోమతి గలతోటి ఎక్సలెంట్ దావత్ చేసుకుంటా సూపర్ ఉంది నువ్వు నీతో ఏమైతే వచ్చి అందరికి నమస్తే నేను రితిక వెల్కమ్ టు బస్వన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంట అయితే గట్టి కొట్టురే థ్యాంక్ యూ బాయ్